దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 16th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఎఫీషియన్స్ చాప్టర్ 5 and verse 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలో యేసు క్రీస్తు వారు ప్రకాశించడం అంటే హీస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు us. ఆయన తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. క్రీస్తు ప్రకాశించడము, రూపాంతరము కొండ మీద మనం చూస్తున్నాము. పేతురు, యోహాను, యాకోబులు ఆ కొండ మీద హెర్మోను పర్వతం మీద తీసుకున్నప్పుడు యేసు ప్రభు వారు రూపాంతరము పొందెను, ప్రకాశించును. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలో రెవల్యూషన్ నాలెడ్జ్, ఓ దేవునికి స్తోత్రం. దాని కొరకు అవసరత ఏంటి తెలుసండి? నీవు మేలుకొని ఉండాలి. ఏ మేలు గురించి మాట్లాడుతున్నాడు? భౌతికమైన మేలుకోవడం గురించి మాట్లాడి. ఇట్స్ నాట్ అబౌట్ ద న్యాచురల్ స్లీప్. చాలామంది క్రైస్తవులు, యేసు ప్రభువును నమ్ముకున్న వారు చాలామంది ఆత్మీయ నిద్రలో ఉన్నారు. సంవత్సరాల తరబడి నిద్రలో ఉన్నారు, నెలల తరబడి నిద్రలో ఉన్నారు. కనుక వారు యేసు ప్రభు వారు ప్రకాశించుచున్నను వారు గుర్తించలేకపోతున్నారు. ఈరోజు ఎవరైతే ఆత్మీయంగా మేలుకొని ఉంటారో వారే యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలో అర్థమవుతాయి. లేకపోతే వెర్రితనముగా ఉంటాయి వారికి. అర్థమవుతుందండి? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనములాగా చాలామంది విశ్వాసులకు నేను స్వయంగా చాలామంది దగ్గర విన్నాను. కొన్ని ప్రత్యక్షతలు వారికి చెప్పినప్పుడు వారు నమ్మరు, లేక అది వారికి తప్పుగా అనిపిస్తూ ఉంటుంది, వెర్రితనముగా అనిపిస్తుంటుంది. ఎందుకు తెలుసా? వారు ఆత్మీయంగా నిద్రపోతున్నారు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే, నిద్రించుచున్న నీవు మేలుకొని. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Therefore he saith, awake thou that sleepest, and arise from the dead, and Christ shall give thee light. Christ can reveal himself to thee. యేసుక్రీస్తు వారు తన్ను తాను నీకు కనపరుచుకుంటారు, ప్రత్యక్షపరుస్తారు. కనుక దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల జీవిస్తాడు. దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి ప్రత్యక్షత వల్ల జీవిస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షతలో, ఆయన రెవల్యూషన్ నీకు కావాలంటే, నీ మీద ప్రకాశించాలంటే నీవు మేలుకోవాలి. ఏ పరిస్థితిలో నేను ఆత్మీయంగా నిద్రలోనికి తీసుకువెళుతుందో అది గుర్తించాలి, వాటిని విడిచిపెట్టాలి. ఏ స్నేహాలు, ఏక రిలేషన్షిప్ మిమ్మల్ని మత్తులోకి తీసుకువెళ్తుందో వాటిని విడిచిపెట్టాలి. ఏ మాటలు లేక టీవీలో ఏ ఛానల్స్ నిన్ను ఆత్మీయంగా మత్తులోకి తీసుకువెళ్తుందో గుర్తించి దాన్ని విడిచిపెట్టాలి. హిందీ में पढ़ेंगे, एफिसियों का पत्र, उसमें 5 अध्याय और 14 वचन पढ़ रहे हैं. इस कारण यह वह कहता है, हे सोने वाले जाग और मुर्दों में से जी उठ, तो मसीहा की ज्योति तुझ पर चमकेगी. मसीहा की ज्योति तुम पर चमकना है. तो क्या करना है? जो सो रहे जागो. बहुत से लोग क्यों गलत कर रहे हैं? सो रहे हैं. क्यों गलत निर्णय ले रहे हैं? सो रहे हैं. क्यों गलत सोच रहे हैं? सो रहे हैं. परमेश्वर का प्रकाश उन पर नहीं आ रहा है, परमेश्वर की रोशनी उन पर नहीं चमक रहा है. ఈరోజు క్రీస్తు ప్రకాశము నీ మీద ప్రకాశించాలి, క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించాలి. అప్పుడు నువ్వు తేజరిల్లుతావు. లెమ్ము, తేజరిల్లుము, నీపై వెలుగు వస్తుంది.
అరైజ్ అండ్ షైన్, ఫర్ దై లైట్ హ్యాస్ కమ్ అపాన్ దే. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు మీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం, కృప కలిగి ఉన్న దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, ఏ వెలుగు, ఏ ప్రత్యక్షతలు, క్రీస్తు ప్రత్యక్షతలు నీ బిడ్డల మీద రాకుండా దేవా నిద్ర వారి మీద ఆవరించిందో ఆ నిద్ర నుంచి వారు మేలుకొల్పు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల యొక్క మనోనేత్రములను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, వెలిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారిని దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ కృపకే స్తోత్రం. చదువుకుంటున్న వారు మీ తోడు వరకు దయచండి. మంచిగా చదువుకుంటూ మీ నడిపింపు, మీ సహాయం దయచండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారిని దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయం అంతట్లో మీ తోడు నీడకి స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఈరోజు ప్రభా మీ క్రీస్తు యొక్క ప్రత్యక్షత, క్రీస్తు యొక్క ప్రకాశము, క్రీస్తు యొక్క వెలుగు మా మీద ప్రకాశించినప్పుడు నాయన తండ్రి, మమ్మల్ని ఎవరు ఆపలేరు. మేము ఆపజాలిన వ్యక్తులుగా మారుతామయ్యా. ఆ కృపలో ప్రతి ఒక్కరికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఆశతో ఎదురు చూసిన ప్రతి ఒక్కరిని మీరు బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.